ఈ రోజు ఈ ప్రోగ్రామ్ స్టేట్ లెవెల్ ఇంకా కొంతసేపులో మనం లాంచ్ చేయబోతున్నాము. సో ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గా ₹15,000 మనం ఇంకా కొంతసేపులో ఇవ్వబడుతున్నాము. మన జిల్లాలో 11,643 అప్లికేషన్స్ వచ్చింది. అందులో ఎలిజిబిలిటీ ప్రాసెస్ అంతా చూసుకున్నాక ఫైనల్ గా 10,655 అప్లికేషన్స్ కి మనకి ఈ రోజు ప్రతి ఒక్కరికి 15,000 లెక్కలో మనం బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా మనం రిలీజ్ చేయబోతున్నాము. మొత్తం 15,98,25,000 రూపీస్ ని 10,655 ఎలిజిబుల్ పర్సన్స్ అకౌంట్ లో ఈ రోజు మన ఏలూరు జిల్లా ఆటో రిక్షా డ్రైవర్స్ అందరికీ మనం రిలీజ్ చేయబోతున్నాము. అందులో ఏలూరు కాన్స్టిట్యుయెన్సీ ఒకటికే 2,82,00,000 1,880 మెంబర్స్ కి ఇవాళ మనం రిలీజ్ చేయబోతున్నాము. సో ఇందులో ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి మిస్ అయితే కూడా ఇక్కడ తోటి ఆగదు. సో ఖచ్చితంగా మీరు సచివాలయంకి వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్లు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఎలిజిబుల్ చేసేసి మీకు కావాల్సిన అమౌంట్ కూడా మీ అకౌంట్ లో పడుతున్నట్టు మా అందరూ చూసుకుంటాము. మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చి ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఒక పాయింట్, మీ అందరూ డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి జిఎస్టీ గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ లో భాగంగా మనకు రేట్లు కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు జిఎస్టీ 28% ఉన్నది, ఓన్లీ 18% కొత్త జిఎస్టీలో వచ్చినాయి. కాబట్టి మీకు 23,938 రూపీస్, 23,000 లాభం కూడా ఇప్పుడు ఆటో కొంటే మీ అందరికీ వస్తుందని కూడా చెప్పుకొని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే సభాధ్యక్షుడు టు టేక్ ఓవర్. దసరా కానుకగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 4,35 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క రోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది. లోగడ 5 సంవత్సరాల్లో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు. ఏవైతే గుంటలు రోడ్లు ఉన్నాయో దానికోసం మీరందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు మీ ఆటో చక్రాలు ఊడిపోయినాయి కానీ, మీ ఆటోలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు లెక్కించుకుని వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి కానీ మరి మీడియా ద్వారా మీరు కూడా మీ ప్రచారాన్ని మీరందరూ కూడా చేశారు. మరి ఆ కూటమి ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ రూపేణా మీరు జేబ్రా ట్యాక్స్ అని పెట్టి మీ అందరినీ కూడా వేధిస్తుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అలాగే మన లీలాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు దాని ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం. ఈ రోజున మీరు నిర్భయంగా మరి ఆ ట్యాక్స్లు ఏమి లేకోకుండా, ఆ ఫైన్ లేకుండా చూసుకుంటున్నారంటే మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ కూడా అందరికంటే ఎక్కువ మంది ఆటో వాళ్ళు ప్రయాణం చేసేది ఎవరైతే ప్రజలు సాధారణంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆటో వాళ్ళే. మీరు ఏదైతే పథకాలు ప్రభుత్వం ఇస్తుందో, ప్రజలకి మంచి జరుగుతుందో, ఈ మంచి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మీరు ఏదైతే వాళ్ళు ఎక్కిన కాడి నుంచి దిగేటప్పుడు వరకు చెప్పవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. మరి అందరూ కూడా మీరందరూ తీసుకుని వెళ్ళిపోవటమే కాదు, ఈ మంచి ప్రభుత్వానికి మంచి మాటలు చెప్పవలసిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా ఉంది. కాబట్టి ప్రజలకి ఆ బాధ్యతను ప్రజల తరపున మీరందరూ కూడా ఆ బాధ్యత తీసుకుని మీరు చెప్పాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి సంబంధించి మరి ఏదైతే పాత 1184 అలాగే కొత్తగా 620 మంది పెట్టుకుంటే మరి 3 ఏదైతే రిజెక్ట్ అయినాయి అవి కూడా ఏదనేది కారణం తెలీదు. 1,855 మందికి ఏలూరు నియోజకవర్గంలో 15,000 చొప్పున అందరికీ కూడా రావటం జరిగింది. మరి మీ అందరూ కూడా మరి ఆటో సోదరులందరూ కూడా మరి నిన్నటికి నిన్న మేము ఇంచుమించుగా సాయంత్రం చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆటో ర్యాలీలో కానీ అందరూ కూడా ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలిపే విధంగా ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర బడేటి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెట్రిసెల్వి గారికి, ఏలూరు మున్సిపల్ మేయర్ గారికి, నూర్జహాన్ గారికి, వేదికను అలంకరించిన అధికారులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసిన మన ఆటో సోదరులు, వారి కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఈ కార్యక్రమం నిజంగా ఈ విధంగా మనం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామంటే దీని వెనక ఎంత కృషి ఉందో, ఏ విధంగా మాట నిలబెట్టుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇతర పథకాల కన్నా ముందు ప్రయారిటీ మన వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు కూడా కొంతవరకు నష్టపోయారు అనే భావన, అనే ఆలోచన
మీ ద్వారా అనేక సందర్భాల్లో విన్నప్పుడు దాన్ని గౌరవించాలనే తపనతో చేసిన కార్యక్రమం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, జనరల్గా ఎన్నికలప్పుడు చేస్తున్న వాగ్దానాలు ప్రభుత్వంలో వచ్చినాక అందరం మర్చిపోతూ ఉంటాం. రాజకీయ లబ్ధి కోసం చేశారనుకుంటారు. ప్రజలు కూడా ఆ విధంగానే వీళ్ళు చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఏదో చెప్తూ ఉంటారులే అందరూ ఉపన్యాసంలో అని అనే భావన మీ అందరిలో కలిగేది. కానీ సూపర్ 6 నినాదంతో చేయగలిగినవే మేము చెప్తున్నాం. మా కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఈ తరుణంలో మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు ఎక్కడికి తీసుకురావాలి మనం గ్యాస్ కోసం ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారికి మాత్రం చాలా ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి, ఏదో కార్యక్రమం చేద్దామని చెప్పినప్పుడు ఈరోజు గర్వంగా చెప్తున్నాం మీకు 2,82,00,000 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ సంవత్సరం కాలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,04,00,000 కుటుంబాలకి మనం అందించగలిగాం. 1,04,00,000 కుటుంబాలకి. అదేవిధంగా పెన్షన్ల గురించి మనం గతంలో చెప్పలేదు, కానీ రాగానే మొట్టమొదటి నిర్ణయం తీసుకుంది 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచాలి. ఎవరైతే పాపం గృహాల్లో ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు మనకి వాళ్ళకి పెన్షన్ 1వ తారీఖున ఇచ్చేటట్టు మనం కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఒకసారి గ్రామాల్లో తిరిగినప్పుడు మీకు అర్థమవుతుంది ఎటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేశాం. ఆ కుటుంబాలను ఎట్లా ఆదుకుంటున్నాం. ఎందుకంటే 2,712 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున నగదు రూపంలో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి 11 మన అధికార యంత్రాంగం అద్భుతంగా పంపిణీ చేస్తున్నారు. దీంట్లో ఏ రాజకీయ కోణం లేదు. సమాజాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికైతే అవసరం ఉందో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం. ఆ తరుణంలో మీ గురించి కూడా ఎందుకు ఆలోచించామంటే మన స్త్రీ శక్తి ప్రారంభించినప్పుడు ఆ రోజు క్యాబినెట్లో చర్చ జరిగింది. తెలంగాణలోను కర్ణాటకలోను చాలామంది ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు, కొన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా స్పందించి తప్పకుండా వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఒక కార్యక్రమం తీసుకొద్దామని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ శక్తి ద్వారా ఈ రోజున 96% మహిళలు ఉచితంగా ఆ స్త్రీ శక్తి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. కుటుంబాల్ని కలపగలిగాం. బిడ్డలకి చదువు ఇంకా బాగా నేర్పించేటట్టు చేయించగలిగాం. ఉపాధి కల్పన కోసం ధైర్యంగా మహిళలు ఏ ప్రాంతానికైనా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని తిరిగి వచ్చేటట్టు ఒక అవకాశం కల్పించాం. ఆ ఆలోచనతోటి మనం చేసిన కార్యక్రమం. అంతేగాని మీకేదో నష్టం జరుగుతుందనో లేకపోతే ప్రపంచంలో మనం చేస్తున్న సంస్కరణలో భాగంగా ఇది తీసుకొచ్చామని కాదు. వాస్తవంగా మన ఆర్టీసీ బస్సుల ద్వారా మహిళలకి సురక్షితమైన ప్రయాణం కల్పించాలి. ఏ ప్రాంతానికైనా వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుని చీకటైన తర్వాత కూడా ఆర్టీసీ బస్సుల్లో ధైర్యంగా ఇంటికి రావచ్చు అనే నమ్మకంతో మహిళా కోసం, మహిళా శక్తి కోసం, మహిళల్ని మనం ఇంకా సమాజాన్ని ముందు తీసుకురావడం కోసం చేసిన కార్యక్రమం. కానీ అందులో భాగంగా ఈరోజు ఏలూరులో ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను చెప్తున్నా మీకు, చాలా గర్వంగా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మనం అందరం కూడా రాష్ట్రం మొత్తం మన వైపు చూస్తోంది పోలవరం నిర్మాణం గురించి. పోలవరం ప్రాజెక్టు కోసం మనం ఆలోచిస్తున్నాం, ఏ విధంగా మనం ముందు తీసుకెళ్లాలని. ఎక్కడ కూడా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని మనం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇన్ని కష్టాల్లో కూడా సోదరులు ఇందాక చంటి గారు చెప్పినట్టు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఎట్లా తీర్చాలనే ఆలోచన ఉన్నప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 46,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టాం. 46,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతి నెల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఏ విధంగా తల్లికి వందనం చేసామో మీరు చూశారు. ఆ రోజున గత ప్రభుత్వంలో కుటుంబాల్లో ఒక బిడ్డకి ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో మీరు చూశారు. ఎన్ని రకరకాలుగా బట్టలు నొక్కేసాం, కార్యక్రమాలు చేసేసామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు చూశారు. కుటుంబంలో ఎంతమంది ఉన్న పిల్లలు వాళ్ళకి ఇస్తాం, 15,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా ప్రభుత్వానికి అందిస్తాం మనం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అన్నప్పుడు చాలామంది నిజంగానే సాధ్యమా అన్నారు. కానీ ఏ స్థాయిలో మనం ఇచ్చామో ఈ రోజున మీరు చూస్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు, ఒక కుటుంబంలో అయితే 7 పిల్లలున్న ఆ తల్లికి కూడా 15,000 రూపాయల చొప్పున మనం అందించగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కూడా మేము రాజకీయ కక్షతో చూడం, అభివృద్ధి కోసం చూస్తాం. అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తేనే ఈ కుటుంబాలు ఉన్నత స్థాయికి చేరగలుగుతారనే నమ్మకంతో చేస్తున్నాం మన ఈ కార్యక్రమం. ఆటో సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను, 15,000 రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఈరోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్గా గుర్తింపు వచ్చింది. కులాలతో సంబంధం లేదు. ఎందుకంటే చాలామంది మీలో చాలామంది బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఆ లెక్క చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. మీరు కష్టపడి ఉపాధి కోసం మీరు ఎదురు చూసి ఏదో విధంగా మన బిడ్డల్ని మన కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతోటి మీరు పడుతున్న శ్రమని గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమం మీకోసం తీసుకొచ్చింది. దాన్ని దయచేసి మీరు గౌరవించండి. ఎందుకంటే మీరు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఏ సందర్భంలో మీరు మాట్లాడినా మీతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులకి మీరు సమాచారం అందించింది ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది.